కథలోనికి వెళ్లే ముందు కథ గురించి చిన్న ఇంట్రొడక్షన్. ముసలి సింహం తన నాయకత్వ బాధ్యతలను పెద్ద పులికి అప్పచెప్పాలనుకుంది. అడవి జంతువులన్నీ దానికి అంగీకరించాయా? పులి తన సామర్థ్యాన్ని నిరూపించకుందా? ఏం జరిగింది అసలు? కథలోకి వెళ్ళి చూసేద్దామా? మహేంద్రగిరి అనే అడవికి రాజుగా సింహగిరి అనే సింహం ఉండేది. దానికి ఆరోగ్యం బాలేకపోవడంతో మంత్రి కుందేలును పిలిచి, నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. పాలనా బాధ్యతలు సరిగ్గా స్వీకరించలేకపోతున్నాను. అందుకే కొత్త రాజును నియమించాలి అనుకుంటున్నాను. మృగరాజా, మీకు నచ్చిన వారిని అడవికి రాజుగా నియమిస్తే జంతువులకు అసంతృప్తి అనిపిస్తుంది. వాటి సమీక్షంలోనే ఆ ఎంపిక జరిగితే బాగుంటుంది. ఇది నా సలహా. నిజమే, నువ్వన్నమాట కూడా. అడవిలోని జంతువులన్నిటితో సమావేశం ఏర్పాటు చేయించు. మరుసటి రోజు ఉదయాన్నే సమావేశానికి అన్ని జంతువులు వచ్చాయి. నా ఆరోగ్యం ఈ మధ్య కాలంలో సరిగ్గా ఉండటం లేదు. అడవికి పాలనా బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నాను. కాబట్టి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే ఒక నెల రోజుల పాటు తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించటానికి మీకు నచ్చిన జంతువుని ఎంపిక చేసుకోండి. మృగరాజా, మా బాగోగులు చక్కగా చూసి జంతువుని మీరే తాత్కాలికంగా రాజుగా నియమించండి. సమావేశానికి వచ్చిన మిగతా జంతువులు కూడా దానితో ఏకీభవించాయి. అయితే సరే, ఈ అడవికి తాత్కాలికంగా రాజుగా పెద్ద పులిని నియమిస్తున్నాను. పెద్ద పులి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అడవిలోని జంతువులకు కొన్ని పనులు అప్పచెప్పింది. అడవి జీవులారా, ఈ రోజు నుంచి మీరు ఎండిన చెరువుల్లో చెత్తా చెదారం చేరకుండా చూసుకోండి. ఒకవేళ చెత్తా చెదారం ఉంటే వాటిని తొలగించండి. పక్షులారా, మీరు అడవికి చివర్లలో విత్తనాలు చల్లండి. అవి మొలకలు ఎత్తిన తరువాత అటువైపుగా అక్కడికి దగ్గరలో ఉన్న జంతువులన్నీ వాటిని సంరక్షించాలి అని ఆదేశించింది. ఆ పనులు చేయడం అక్కడున్న జంతువులన్నిటికీ కొంచెం కష్టంగా అనిపించింది. అంతేకాకుండా ఈ తాత్కాలిక రాజు కష్టమైన పనులు అప్పచెపుతున్నాడు అని భావించసాగాయి. ఒక కోతి ఆహార సేకరణకు వెళ్లకుండా చిన్న ముసలి జీవులకు తెచ్చి ఆహారాన్ని దొంగిలించి తినేస్తుందని ఫిర్యాదు. ఆ కోతికి ఎవరి వద్దనైతే ఆహారం దొంగతనం చేసిందో వారికి 10 రోజుల పాటు ఆహారం తెచ్చి ఇవ్వాలని శిక్ష విధించింది. పులి పదవి గడువు ముగిసింది. సింహగిరి మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసింది. నా ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. మరో నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. అప్పటి వరకు పులిని రాజుగా కొనసాగిద్దామా? వద్దు వద్దు వద్దు. కారణం ఏమిటో వివరించండి. ఈ పులి నెల రోజులుగా అడవిలోని జంతువులకు విశ్రాంతి లేకుండా చేసింది. చాలా పనులు చేయించింది. అది మాకు చాలా కష్టంగా ఉంది. మృగరాజా, నా పిల్ల కోతి ఇన్ని రోజులు సోమరితనంతో ఉండేది. కానీ పులి విధించిన శిక్ష వలన చలాకీగా మారింది. దాని ఆహారాన్ని అదే సంపాదించుకుంటుంది. మీ ఆరోగ్యం కుదుట పడే వరకు పులి రాజుగా ఉంటేనే బాగుంటుంది. ఈ తరం జీవులకు మన అడవి విస్తీర్ణం అసలు తెలియదు. దట్టమైన పొదలతో చెట్లతో చాలా పెద్దగా ఉండేది. కానీ సమీపంలో గ్రామంలో ప్రజలు చెట్లను నరుకుతూ అడవి విస్తీర్ణం తగ్గించారు. అది మళ్లీ పెంచాలన్న ఉద్దేశంతో అడవి శివార్లలో మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టింది. ఎండిన చెరువుల్లో చెత్త తీయించి వర్షాలు పడినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చేసిన పులి ఆలోచన బాగుంది. మరికొన్ని జంతువులు కూడా వంత పాడాయి. పులి రాజుగా వద్దన్న జంతువులు ఆ వివరణ వినిన తరువాత పులి దగ్గరికి వచ్చి, మమ్మల్ని క్షమించండి, మీ ముందు చూపుని అర్థం చేసుకోలేకపోయాము అని పులితో చెప్పాయి. పులి చేపట్టిన చర్యలు నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. మీ అందరి అభీష్టంతో రాజుగా పెద్ద పులిని ప్రకటిస్తున్నాను. నేను ఇక శాశ్వతంగా బాధ్యతల నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకుంటున్నాను.